నిడదవోలు. ఇప్పుడు ఈ పేరు వింటేనే కూటమి రాజకీయాల్లో సెగలు పుడుతున్నాయి. మొన్నటి వరకు నియోజకవర్గాన్ని పట్టించుకోవట్లేదని మంత్రి కందుల దుర్గేష్ పై విమర్శలు వినిపిస్తే ఇప్పుడు ఏకంగా సొంత కూటమి నేతలే ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకునే స్థాయికి చేరుకున్నారు. ఒకవైపు జనసేన వర్గాల వేధింపులు, మరోవైపు తమ్ముళ్ల ఆవేదన. ఈ క్రమంలోనే ఒక సెల్ఫీ వీడియో సంచలనం రేపింది. నేను చనిపోతున్నాను అంటూ టీడీపీ బూత్ కన్వీనర్ విడుదల చేసిన ఆ వీడియో ఇప్పుడు నిడదవోలులో పొలిటికల్ మిస్టరీగా మారింది. అసలు చనిపోతున్నా అని వీడియో రిలీజ్ చేసిన వ్యక్తి ఎక్కడున్నాడు? ఆయన్ని అంతలా వేధించింది ఎవరు? టీడీపీ నేతలు ఆరోపిస్తున్నట్లు మంత్రి అనుచరుల హస్తం ఉందా? ఈ స్టోరీలో చూద్దాం. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. బయటికి అంతా ఆల్ ఈజ్ వెల్ అనిపిస్తున్న క్షేత్రస్థాయిలో టీడీపీ జనసేన క్యాడర్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. తాజా ఘటనతో ఈ విభేదాలు బహిర్గతమయ్యాయి. మంత్రి కందుల దుర్గేష్ ఇలాఖలో సొంత కూటమి నేతలే ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం, తెలుగు తమ్ముళ్లో రోడ్డెక్కి ధర్నా చేయడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. నిజానికి ఈ వివాదానికి బీజం 2024 ఎన్నికల సమయంలోనే పడింది. టీడీపీ మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషరావుకు దక్కాల్సిన సీటు పొత్తులో భాగంగా జనసేన నేత కందుల దుర్గేష్ కు దక్కింది. అప్పుడు తమ్ముళ్లు పెద్ద యుద్ధమే చేశారు. అధిష్టాన బుజ్జగింపులతో ఎన్నికల్లో కలిసి పనిచేశారు. దుర్గేష్ ను గెలిపించారు. ఆయన రాష్ట్ర సినిమాటోగ్రఫీ, పర్యాటక శాఖ మంత్రిగా చంద్రబాబు కేబినెట్ లో చోటు దక్కించుకున్నారు. ఇదే సమయంలో సీటు దక్కక భంగపాటుకు గురైన బూరుగుపల్లి శేషరావుకు కూటమి ప్రభుత్వం ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవిచ్చి బుజ్జగించింది. అయితే ఆ పదవితో నడిపించే నాయకుడు టీడీపీ ఇన్ఛార్జి సంతృప్తి చెందినా ఆయనకు గౌరవం దక్కినా క్యాడర్కు మాత్రం దక్కాల్సిన పరువు కూడా దక్కడం లేదట. కానీ అప్పటి నుండి స్థానిక టీడీపీ క్యాడర్కు జనసేన నేతలకు మధ్య గ్యాప్ తగ్గలేదు సరికదా, రోజు రోజుకు పెరుగుతూనే వస్తుంది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 2 ఏళ్లు గడుస్తుంది. ఈ నేపథ్యంలోనే నిడదవోలు తెలుగు తమ్ముళ్లలో అసంతృప్తి రగులుతోంది. ఇంతకాలం అవమానాలు భరించాం, సహించాం, ఇక తెగిద్దాం అనుకున్నారో ఏమో గాని తాజాగా జరిగిన ఘటనతో ఆగ్రహం కట్టలు తెంచుకుందట. సింగవరం గ్రామానికి చెందిన టీడీపీ బూత్ కన్వీనర్ కట్టా మణికంఠ విడుదల చేసిన సెల్ఫీ వీడియో ఇప్పుడు నియోజకవర్గంలో కూటమి నేతల మధ్య ఉన్న విభేదాలను బయటపెట్టింది. జనసేన నేతలు నన్ను వేధిస్తున్నారు, పోలీసులతో అక్రమ కేసులు పెట్టించారు, నేను చనిపోతున్నాను అంటూ చేసిన సెల్ఫీ వీడియో ఇప్పుడు నియోజకవర్గంలో సంచలనం రేపింది. ఈ వివాదానికి మూలం ప్రభుత్వ భూమి కబ్జా వ్యవహారమని తెలుస్తోంది. సింగవరంలో జరుగుతున్న భూ కబ్జాపై మణికంఠ తండ్రి టీడీపీ సీనియర్ నేత కృష్ణగౌడ్ ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని జనసేన నేతలు ఒత్తిడి తెచ్చారని, అందుకు లొంగకపోవడంతోనే మణికంఠపై రివర్స్ కేసులు పెట్టించారని ఆరోపణలున్నాయి. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించకుండా మంత్రి అనుచరుల ఒత్తిడికి తలొక్కుతున్నారని టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మణికంఠ ఆచూకీ 4 రోజులుగా లభ్యం కాకపోవడంతో టీడీపీ శ్రేణుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. గత వైసీపీ పాలన కంటే దారుణమైన వేధింపులు ఎదుర్కొంటున్నామని టీడీపీ పట్టణ అధ్యక్షుడు కొమ్మిన వెంకటేశ్వరరావు బహిరంగంగానే వ్యాఖ్యానించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. అధికార పార్టీలో ఉండి కూడా తమ కార్యకర్తలను కాపాడుకోలేకపోతున్నామన్న బాధ తమ్ముళ్లలో స్పష్టంగా కనిపిస్తోంది. మణికంఠ ఆచూకీ లేకపోవడంతో టీడీపీ నేతలు నిడదవోలు పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించడంతో ఇప్పుడు నిడదవోలులో జోరుగా చర్చ జరుగుతోంది. కార్యకర్తలే కాకుండా పెరవలి నీటి సంఘం అధ్యక్షులు బోరుగుపల్లి శ్రీనివాస్, ఉండ్రాజవరం మండల టీడీపీ అధ్యక్షులు సింహాద్రి రామకృష్ణ, పట్టణ టీడీపీ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు, మాజీ టీడీపీ కౌన్సిలర్లు, నియోజకవర్గ టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. మణికంఠ ఆచూకీతో పాటు జనసేన నేతల వేధింపులు కూడా వీరి ఆగ్రహానికి కారణంగా తెలుస్తోంది. టీడీపీ నాయకుడు మణికంఠ ఆచూకీ 4 రోజులైనా లభ్యం కాకపోవడంతో కూటమిలో మరింత ఆందోళన మొదలైందట. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషరావు రంగంలోకి దిగారు. మణికంఠ కుటుంబాన్ని పరామర్శించి ఈ విషయాన్ని పార్టీ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లారు. అయితే మిత్రధర్మం నేపథ్యంలో కార్యకర్తలను శాంతింపజేసే ప్రయత్నం చేస్తున్నా లోపల మాత్రం అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. వైసీపీ నుంచి జనసేనలో చేరి చక్రం తిప్పుతున్న పెనుమచ్చ చందు, తోపురాల కళ్యాణ్ చక్రవర్తిలు రాజకీయ పలుకుబడితో అతిర అనుచరులతో కలిసి తప్పుడు కేసు పెట్టించారని టీడీపీ నాయకులు తణుకు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా వీరు మంత్రి గారి అనుచరులు అనే ప్రచారం ఉండడంతో మణికంఠ మిస్ అయినా వీరిపై చర్యలు తీసుకోకపోవడంతో పోలీసులు మీనవేషాలు లెక్కిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయట.
మరోవైపు ఇష్యూ డ్యామేజ్ కంట్రోల్ కోసం మంత్రి కందుల దుర్గేష్ రంగంలోకి దిగారు. మణికంఠ కోసం గాలింపు చర్యలు వేగవంతం చేయాలని పోలీసులను ఆదేశించారు. కూటమిలో ఏ సమస్య వచ్చినా సానుకూలంగా పరిష్కరించుకుందామని సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అసలు మణికంఠ ఎక్కడా, ఆయన ప్రాణాలతో ఉన్నారా లేక ఏదైనా అఘాయిత్యం చేసుకున్నారా అని నిడదవోలు కూటమి నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మిస్సింగ్ మిస్టరీ తేలితే తప్ప నిడదవోలు రాజకీయం చల్లబడేలా లేదు. ఒకవేళ మణికంఠకు ఏమైనా జరిగితే అది కూటమి మధ్య పెద్ద అగాధానికి దారితీసే అవకాశం ఉంది. మొత్తానికి నిడదవోలులో నెలకొన్న ఈ ఉద్రిక్తత కూటమి ప్రభుత్వానికి పెద్ద పరీక్షగా మారింది. పదవుల పంచుకోవడంలో ఉన్న ఐక్యత కార్యకర్తల రక్షణలో ఎందుకు కనిపించడం లేదు? సొంత పార్టీ మనుషులపైన కేసులు పెట్టుకునే పరిస్థితి ఎందుకొచ్చింది? మణికంఠ సేఫ్గా తిరిగి వస్తారా లేక ఈ మిస్సింగ్ మిస్టరీ మరిన్ని రాజకీయ మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.